వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 7వ తారీఖు. విత్తుట కోయుట అనే సిద్ధాంతం బైబిల్లో చాలా చోట్ల చూస్తాము. దాని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 126:5లో కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానంతో పంట కోసెదరు అని రాయబడింది. ఆత్మీయ పోరాటంలో కన్నీరు, నిస్పృహలు ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. వాటి ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళి విజయం సాధించుకోవచ్చు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో కన్నీటితో విత్తితే ఆత్మీయ ఫలం పొందుటయేగాక సంతోషంతో గానములతో పంట కోసుకుంటాము అనే అనుభవపూర్వకంగా కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. వాక్యము విత్తనం లాంటిది. అది ఎప్పుడు ఎక్కడ విత్తాలో దేవుడు బయలుపరుస్తాడు. దేవుని ప్రణాళిక సామాన్యులమైన మనకు అంతుపట్టదు. విత్తుట కోయిటలోని కొన్ని పద్ధతులు మనం చూద్దాం. మొదటిది, విత్తువానికి విత్తాలనే కోరిక ఉండాలి. కోరిక లేకుంటే ఏం విత్తుతారండి? విత్తుట సులభమేం కాదు. విత్తువాడు భూమిని దున్నాలి, ఎరువులు వేయాలి, సిద్ధపరచాలి, పెట్టుబడికి డబ్బు కూడా కావాలి. మనం ప్రభు కొరకు పనిచేస్తూ ఆయన పరిచర్యలో పెట్టుబడి పెట్టినది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును అని గల్తీ పత్రికలో గల్తీ 6:8లో పౌలు చెప్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా విత్తుట గురించి ఆలోచిస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుని రాజ్యంలో విత్తుతే మనకు నిత్య జీవం దొరుకుతుంది. రెండవది, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును అని గలతీ 6:7లో చెప్పబడింది. ఇది ప్రకృతి సిద్ధాంతం. దేవుని సిద్ధాంతం కూడా అదే. నువ్వు మంచిది విత్తితే మంచిదే కోస్తావు. దానిమ్మ చెట్టు నాటిన వాడు మామిడి పండ్లు కోయడు కదా. అంటే రెండు మంచి అనుకోండి, కారుకాయలు కొయ్యరు కదా. మూడవది, పంట కొయ్యాలంటే ఏదైనా విత్తాల్సిందే కదా. చాలామంది పరలోకానికి పోవాలని ఆశిస్తారు, కానీ దానికి అవసరమైన విత్తనాన్ని విత్తరు. నీతిని విత్తితే నీతినే కోసి పరలోకానికి వెళ్తాం. నాలుగవది, మంచి విత్తనము మంచి పంటనిస్తుంది కాబట్టి మనం మంచి విత్తనం మాత్రమే విత్తాలి. గలతీ 6:9లో పౌలు ఇంకా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. మనం మేలు చేయట యందు విసుగక యుందము, మనం అలయక మేలు చేస్తుమేని తగిన కాలమందు పంట కోతుము అని పౌలు చెప్తూ ఉన్నాడు. విత్తనం పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? నిరాశ చెందకూడదు, త్వరపడకూడదు. మన విశ్వాసం సజీవంగా చురుగ్గా ఉంచాలని నిర్ణయించుకోవాలి. మూడవది, మనం ఇయ్యాలి, ఇస్తూ ఉండాలి, ప్రేమించాలి, ప్రేమిస్తూ ఉండాలి. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. అరణ్యాలు ఖాళీ బూడిదైన అవుతూ ఉంటాయి, తిరిగి చిగురిస్తాయి. విరిగిపోయిన ఎముకలు తిరిగి కట్టబడుతున్నాయి. దుఃఖం కూడా శాశ్వతం కాదు. దేవుడు దుఃఖంలో నుండి ఆనందంనిచ్చే శక్తి కలిగిన వాడు కాబట్టి మన కన్నీరు అనే విత్తనాల నుండి ఆనందం అనే పంటను కోస్తాం. ఆయన ఇచ్చే సంతోషమైన అపారమైన ఆనందం కొరకు ఓపికతో ఎదురు చూడాలి. తగిన సమయమందు ఆయన మనల్ని ఆశీర్వదించి మనము ఏం విత్తుతామో అది కోసేదానికి అవకాశం ఇస్తాడు. విస్తారమైన పంటనిస్తాడు. మనం వెంటనే విత్తంగానే కోయలేం కదా, కొంచెం వెయిట్ చేయాలి. అదేవిధంగా దేవుని రాజ్యంలో మనం విత్తినప్పుడు ఇక్కడ పంట మనం కోయకపోయినా పరలోకంలో దేవుడి రాజ్యంలో మనకు బోల్డన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. నేను అక్కడ మీకు ఇస్తాను అంటున్నాడు కదా దేవుడు. ఆ విశ్వాసంతో మనం ముందుకు పోవాలి, విత్తుతూనే ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయమై డయేసిన విత్తుట కోయట గురించిన విషయాలు ధ్యానించుకున్నాం తండ్రి. మా జీవితంలో కూడా పరలోక రాజ్యం అనే మీ పొలంలో విత్తేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.